హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీకెండ్కి మేము బయట వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే ఈ వీడియోని చివరి దాకా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక కొత్త రెస్టారెంట్కి వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ ఇద్దరు ఫుడీసే కాబట్టి ఎవ్రీ వీక్ ఒక కొత్త రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి 1 అవర్ చూపిస్తోంది. ఇంకా దారిలో గ్యాస్ ఫిల్ చేసుకుంటున్నాం. ఇంకా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఒక అథెంటిక్ మెక్సికన్ రెస్టారెంట్. దీని పేరు డెలిషియస్ బిరియా. 2010 నుంచి ఉందంట, అంటే ఆల్మోస్ట్ 14 years. ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్తూ ఉన్నాం. చూడగానే ప్లేస్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. బయట అంబియన్స్ అయితే చాలా బాగుంది. మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్లో చిప్స్ అండ్ సాల్సా ఇస్తారు కాంప్లిమెంటరీగా. ఇంకా మెన్యూ చూస్తూ ఉన్నాం. మెన్యూలో ఉన్నవన్నీ మనం ట్రై చేయలేం, కానీ చికెన్ అండ్ ల్యాంబ్ అయితే ట్రై చేయొచ్చు. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. ఇంకా అక్కడ సర్వర్ని బెస్ట్ సెల్లర్ ఏది అని అడిగాము. మేమైతే చికెన్ కెసబిరియా అండ్ ల్యాంబ్ బిర్యారియా చెప్పాము. ఇంకా ఆమె రెస్టారెంట్ గురించి అంతా చెప్తూ ఉనింది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ మేకింగ్ అంతా చూద్దాం అనుకున్నాం, కానీ ఆంటీ స్లిప్పరీ షూస్ లేవని చెప్పి ఇంకా కిచెన్లోకి అలౌ చేయలేదు. ఇంకా మా ఫుడ్ వచ్చేసింది. చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. ఇంకా టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. ఫుడ్ చాలా నచ్చి రిపీట్ చేసాం, కానీ ఈసారి ల్యాంబ్ కెసబిరియా ఆర్డర్ చేసాం. ఇది కూడా టేస్ట్ భలే ఉంది. మాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. హ్యూస్టన్లో ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర స్పెషల్ డ్రింక్స్ అండ్ కాక్టైల్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఓవరాల్గా అయితే మంచి ఎక్స్పీరియన్స్. ఫైనలీ మేము ఆర్డర్ చేసిన సండే అయితే వచ్చేసింది. ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ ఓకే. ఇక్కడ నుంచి 8 miles ఈ రెస్టారెంట్ వాళ్ళదే ఒక ఫామ్ ఉంది. ఫామ్ చూడాలంటే ఈ రెస్టారెంట్ బిల్ కావాలి. ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఫామ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ కూడా ఒక చిన్న రెస్టారెంట్ అండ్ బార్ ఉంది. టైమింగ్స్ ఏమో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే. ఈ
ఇదైతే మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఇలా ఫామ్కి వచ్చి అక్కడ స్పెండ్ చేయడము. ఇంకా అక్కడున్న పప్పీతో ఆడుకున్నాం. వివాన్కి అయితే ఇదంతా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తున్నాడు. ఫామ్ అయితే చాలా క్యూట్గా డిజైన్ చేసుకున్నారు, బర్డ్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని బాగా చిల్ అవ్వచ్చు. ఫామ్ నుంచి రిటర్న్ అయ్యాం, దగ్గరలో లేక్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ మేము ఒక్కటే ఉన్నాం. ఈవినింగ్ టైమ్స్లో లేక్ ముందు కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ బిజీ లైఫ్లో ఇలా కుదిరినప్పుడైనా బయట వస్తే మనకి మెమరీస్ క్రియేట్ అవుతాయి, అలానే నెక్స్ట్ డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. అందుకే మేము ప్రతి వీకెండ్ని మంచిగా ప్లాన్ చేసుకుంటాం. వివాన్ చిన్నగా ఉండేటప్పుడే మా టైంని మాకు నచ్చినట్లు స్పెండ్ చేయొచ్చు. వాడు కొంచెం పెద్ద అయితే వాడిని ఎంటర్టైన్ చేయడంలోనే ఉండిపోతాం. జోషు అయితే వివాన్ని ఎలా పడితే అలా తిప్పేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అయితే నాకే భయం వేస్తుంది, కానీ వివాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంటికి అనుకుంటున్నారా? కాదు, వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఎలానో ఇంత దూరం వచ్చాం కాబట్టి పోస్ట్ హ్యూస్టన్కి కూడా వెళ్ళేసి వెళ్దామన్నాడు. ఇంకా అక్కడికి రీచ్ అయిపోయాము. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్పాట్, చాలాసార్లు వచ్చాము. హ్యూస్టన్కి వచ్చాక ఫస్ట్ టైం నన్ను ఇక్కడికే తీసుకొని వచ్చాడు. అప్పుడైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఫ్లవర్ అండ్ క్రీమ్ అని మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ కోసం వచ్చాము. ఈ ఫుడ్ కోర్ట్లో ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మేము కొన్ని అయితే ట్రై చేసాము. నేను జోషి ఈ ప్లేస్కి చాలాసార్లు వచ్చాము. ఇప్పుడు అదే ప్లేస్కి వివాన్ని తీసుకొని రావడం అదొక డిఫరెంట్ ఫీల్. హ్యూస్టన్లో ఉండే వరకు మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామో ఇప్పుడు వాటన్నిటికీ వివాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇంకా పైకి వెళ్తున్నాం. పైన అయితే మొత్తం రూఫ్ టాప్, ఇక్కడ నుంచి డౌన్ టౌన్ వ్యూ బాగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. క్రిస్మస్ సీజన్లో అయితే ఈ ప్లేస్ని చాలా బాగా డెకరేట్ చేస్తారు. సమ్మర్లో అయితే కొంచెం వేడిగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే బాగుంది. లాస్ట్ టైం అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు క్రిస్మస్ టైంలో ఇక్కడికి తీసుకొని వచ్చాము. అప్పుడైతే చాలా చలిగా ఉండింది, ఇంకా జాకెట్స్ వేసుకొని వచ్చాము.
వివాన్తో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అప్పుడు మేము ఎలా తీసుకున్నామో ఇప్పుడు అవే రీక్రియేట్ చేశాము. మేము ఇంటికి వెళ్తున్నాము. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం, కానీ డేని మాత్రం బాగా స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.